హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను చినకాకాన్ దగ్గర అయితే ఉన్నాను. నేషనల్ హైవే 16 మీద విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి బైపాస్ రోడ్డు పనులు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇది చినకాకాన్ దగ్గర ఎక్కడైతే బైపాస్ రోడ్డు గుంటూరు వైపు నుండి స్టార్ట్ అవుతుందో అక్కడ వర్క్స్ అయితే ఎలా చూడొచ్చు ఏ విధంగా ఉందో. నేషనల్ హైవే 16లో ఈ బైపాస్ రోడ్డును కలిపే ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. మనం ఒకసారి చూడొచ్చు. ఒకే నెలతో వర్క్ అయితే జరుగుతూ ఉంది. మరికొంత సమయం అయితే పడుతుంది. ప్రజెంట్ అయితే ఎవరు కూడా వచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు, ఎవరికి కూడా యాక్సెస్ లేదు. దీన్ని త్వరలోనే మనం ఏదైతే చూస్తున్నామో ఈ రోడ్లో కలపడం జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో పనులు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ రోడ్లోకి ఎలా అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా జాతీయ రహదారి. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు విజయవాడ వైపు వెళ్తున్నాయి. ఇక్కడ నుండే రోడ్డు అనేది, ఈ బైపాస్ అనేది అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 40 కిలోమీటర్ల మేర ఈ రోడ్డుని అయితే నిర్మించడం జరిగింది 2 భాగాలుగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎటువంటి ఇంటర్చేంజెస్ లాగా ఏర్పాటు అయితే లేదు. డైరెక్ట్గా నేషనల్ హైవే 16 మీద నుండి విజయవాడ వెస్ట్ బైపాస్లోకి యాక్సెస్ ఇచ్చేలాగా అయితే ఇక్కడ అప్రోచ్ రోడ్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం ఎదురుగా చూడొచ్చు. ప్రొక్లైనర్తో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కొంత వర్క్ అయితే పెండింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ మనం వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్ అప్రోచ్ రోడ్డు కూడా కొంత పెండింగ్ ఉంది. ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది హాయ్లాండ్ దగ్గర అండర్పాస్ దగ్గర నిర్మిస్తున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్. ఇదంతా కూడా మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇదంతా కూడా హాయ్లాండ్ అండర్పాస్. హాయ్లాండ్కి వెళ్ళేటప్పుడు మనం ఈ అండర్పాస్ నుండి హాయ్లాండ్ వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడైతే కొంత వర్క్ అయితే పెండింగ్లో ఉంది. మనం ఒకసారి చూడొచ్చు. సర్వీస్ రోడ్లు కూడా ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉందని చెప్పొచ్చు. ఇదంతా కూడా మట్టి కుప్ప పోసారు. అలాగే మనకి డ్రైనేజ్ కూడా ఇంకా ఇక్కడ పెండింగ్లో ఉంది. అలాగే హాయ్లాండ్ వైపు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ కొంత డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతుంది 2 వైపులా కూడా. మనం 2 సైడ్ గమనించవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు. సర్వీస్ రోడ్డు వైపుకి వెళ్ళే రోడ్డు కూడా అక్కడ పెండింగ్లో ఉంది వర్క్. పైన రోడ్ అయితే చాలా వరకు ఫినిష్ అయింది, కానీ కింద సర్వీస్ రోడ్డుకి వెళ్ళే వర్క్ అయితే కొంతవరకు పెండింగ్ ఉంది. ప్రజెంట్ నేను హాయ్లాండ్ దగ్గర నుండి వెస్ట్ బైపాస్లోకి వెళ్ళే సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాను. మనం ఎదురుగా చూడొచ్చు. ఈ సర్వీస్ రోడ్ అయితే ఎక్కువ దూరం అయితే ఉండదు. కారణం ఏంటంటే విజయవాడ గుంటూరు రైల్వే లైన్లో మధ్యలో ఉండటం వల్ల సర్వీస్ రోడ్ని అయితే దాదాపుగా ఇక్కడతో ఎండ్ చేశారు. మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. నెక్స్ట్ ఒక క్యాటిల్ పాస్ మాత్రమే ఉంది. అక్కడ వరకు మాత్రమే సర్వీస్ రోడ్డు అవైలబుల్ ఉంటుంది హాయ్లాండ్ వైపు నుండి. హాయ్లాండ్ దగ్గర అండర్ పాస్ దాటిన తర్వాత మనం ఇక్కడ యాక్సెస్ అయితే ఇచ్చారు నేషనల్ హైవే మీదకి వెళ్ళటానికి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే ఎంట్రీ పాయింట్. దీని తర్వాత మళ్ళీ మనకి విజయవాడ గుంటూరు రైల్వే ఆర్ఓబి అయితే వస్తుంది. మనం ఒకసారి రైట్ సైడ్ గమనించినట్లయితే వర్క్స్ అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. డివైడర్ వర్క్స్ కొంత పెండింగ్లో ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే మనకి సర్వీస్ రోడ్ అనేది లేదు. కొంచెం దూరంలో మనం రైల్వే ట్రాక్ను కూడా చూడొచ్చు. దాని మీద ఆర్ఓబి నిర్మించారు. కాబట్టి హాయ్లాండ్ అండర్ పాస్ దాటిన తర్వాత మనకి సర్వీస్ రోడ్ అనేది లేదని చెప్పాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే విజయవాడ గుంటూరు ఆర్ఓబి మీద కొంచెం డివైడర్ వర్క్స్ కూడా కొంచెం పెండింగ్లో ఉన్నాయి. మనం ఇక్కడ చూడవచ్చు. మనం లెఫ్ట్ సైడ్ ఒకసారి గమనించినట్లయితే గుంటూరు విజయవాడ రైల్వే లైన్ చూడవచ్చు. లెఫ్ట్కి వెళ్తే గుంటూరు, రైట్కి వెళ్తే విజయవాడ. అండర్ పాస్ నిర్మాణం అయితే పూర్తయింది, కానీ డివైడర్ వర్క్ అయితే కొంత పెండింగ్లో ఉంది. మనం రైట్ సైడ్ రోడ్డు మధ్యలో చూడవచ్చు. డివైడర్కి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. మట్టి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వర్క్స్ పెండింగ్లో ఉంది. దయచేసి కూడా ఎవరో కూడా వచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు. ఎందుకంటే వర్క్స్ అనేవి ఎక్కడా కూడా పూర్తవలేదు. కొంత ఇన్కంప్లీట్గా ఉండటం వల్ల వాహనాలు వెళ్ళటానికి అంత అవకాశం లేదు. మనం ఒకసారి గమనించవచ్చు. డివైడర్ వర్క్స్ అంతా రోడ్ వర్క్ పూర్తయింది. డివైడర్ వర్క్ మాత్రమే మనకి పెండింగ్లో ఉంది ఈ పర్టికులర్ ప్లేస్లో.
మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేఫ్టీ వాల్ నిర్మాణం జరిగింది. రైట్ సైడ్ మనం ప్రజెంట్ అయితే అటు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ ఒకసారి మనం గమనించినట్లయితే వాల్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనం చూస్తే ఇటువైపు కూడా లెఫ్ట్ సైడ్ కూడా వాల్ నిర్మాణం జరుగుతూ ఉంది. చాలా వరకు పూర్తయింది వాల్ నిర్మాణం. అలాగే కొంత అక్కడక్కడ ఈ కల్వర్ట్ల దగ్గర వాల్ నిర్మాణం అయితే కొంత పెండింగ్లో ఉందనే చెప్పాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా. అలాగే మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాం. ఇక్కడ గమనించవచ్చు, దాదాపుగా రోడ్డు వర్క్ అయితే పూర్తయింది, కానీ డివైడర్ వర్క్ అనేది ఇంకా చాలా పెండింగ్లో ఉంది. అలాగే నిడమర్రు గ్రామానికి సంబంధించి అండర్ పాస్ దగ్గర కూడా మనకి డివైడర్ వర్క్ మాత్రమే పెండింగ్లో ఉంది. అండర్ పాస్ పూర్తిగా బ్రిడ్జ్ వర్క్ అయితే పూర్తయింది. అలాగే రోడ్డు కూడా దాదాపుగా పూర్తయిన పరిస్థితి ఇక్కడ మనం అయితే చూడొచ్చు. మధ్యలో డివైడర్ వర్క్ని ఇంకా ఫినిష్ చేయాల్సిన పని. మనం ప్రజెంట్ మంగళగిరి టు నిడమర్రు వెళ్ళే రోడ్డు మీద అండర్ పాస్ పై భాగంలో అయితే ఉన్నాం. కింద నుండి వెళ్తే మనకి స్పష్టంగా కనపడేది అయితే కొంత సర్వీస్ రోడ్ అనేది ఇంకా నిర్మాణంలో ఉంది, కాబట్టి మనం కింద నుండి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకసారి చూడవచ్చు, కొంత ఎలక్ట్రికల్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. కంప్లీట్గా డివైడర్ వర్క్ అనేది పూర్తి చేయాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. దూరంగా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మంగళగిరిని అయితే చూడవచ్చు. ఫ్యూచర్లో మంగళగిరి స్టేడియానికి వచ్చేవాళ్ళు ఈ నేషనల్ హైవేని ఉపయోగించుకొని చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఒకటి మంగళగిరి ఊళ్ళో నుండి నిడమర్రు దారిలో రావచ్చు. అలాగే మనం ఇదే వెస్ట్ బైపాస్లో భాగంగా గుంటుపల్లి నుండి అలాగే గుంటూరు వైపు నుండి కూడా ఇక్కడికి సర్వీస్ రోడ్డును ఉపయోగించుకొని మనం ఈజీగా ఈ క్రికెట్ స్టేడియాన్ని చేరుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనకి కొంత రోడ్డు వర్క్ అయితే ఫినిష్ అయింది, కానీ డివైడర్ వర్క్ అనేది పూర్తి కాలేదు, కాబట్టి వెహికల్స్ ఎవరి కూడా అలౌ చేయడం లేదు. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇది నిడమర్రు మంగళగిరి రోడ్డు దాటిన తర్వాత వచ్చే అండర్ పాస్. మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు, కొరగల్లు దగ్గర ఈ అండర్ పాస్ని అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ అండర్ పాస్కి సంబంధించి వర్క్ ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉంది. రైట్ సైడ్ మనం గమనిస్తే మెటల్ పోసి ఉంచారు. అలాగే మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నది జస్ట్ మట్టి రోడ్డు, అప్రోచ్ రోడ్డు, ఇది మట్టితో పోసింది. ఇంకా వర్క్ అయితే చాలా పెండింగ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనం చూడొచ్చు, రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇవన్నీ కూడా చాలా వరకు పెండింగ్లో ఉంది. దూరంగా కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా అమరావతి భూములు. అలాగే మనకు దూరంగా ఒకసారి గమనిస్తే నీరుకొండ దగ్గర ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా మనం చూడొచ్చు. అదే నీరుకొండ మీద దాదాపుగా 195 అడుగుల ఎన్టీఆర్ గారి భారీ విగ్రహాన్ని పెట్టడానికి ప్రపోజల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కొండ మీద. ఇక్కడ మనం చూడవచ్చు, అండర్ పాస్ నిర్మాణం అయితే పూర్తయింది, కానీ ఇక్కడ కూడా డివైడర్ వర్క్ అనేది పూర్తి అవ్వలేదు అండర్ పాస్ మీద. లెఫ్ట్ సైడ్ మనం గమనిస్తే కొంత ఎలక్ట్రికల్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ అండర్ పాస్ సంబంధించి పూర్తయిన వరకు ఎలక్ట్రికల్ వర్క్ని అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనం గమనిస్తే రోడ్డు వర్క్ కొంత పెండింగ్లో ఉంది. నిడమర్రు మంగళగిరి దాటిన తర్వాత రోడ్డు వర్క్తో పాటు మనకి డివైడర్ వర్క్ కూడా చాలా వరకు పెండింగ్లో ఉందనే చెప్పాలి. ప్రజెంట్ మనం చూస్తున్నది కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి స్టాక్ పాయింట్. ఇక్కడ నుండే మెటీరియల్ అనేది మిక్స్ చేసి సైట్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం ఎదురుగా చూడొచ్చు, కొండవీటి వాగుకు సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎదురుగా. ఇక్కడ వరకు మాత్రమే ప్రజెంట్ రోడ్డు పూర్తయింది. మనం దూరంగా చూస్తే నీరుకొండ గ్రామాన్ని, అలాగే నీరుకొండ గ్రామంలో ఉన్న కొండని, ఆ ఎదురుగా కనిపిస్తున్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ అమృత యూనివర్సిటీ కానీ వెళ్ళడానికి ఈ వెస్ట్ బైపాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అమృత యూనివర్సిటీ. అమరావతిలో ఉన్న యూనివర్సిటీల్లో అమృత యూనివర్సిటీ ప్రజెంట్ రన్నింగ్లోని యూనివర్సిటీల్లో అమృత యూనివర్సిటీ కూడా ఒకటే.
మనం చూడొచ్చు మంగళగిరి నిడమర్రు దాటిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అనేది వస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకా అది డెవలప్ చేయలేదు, కొంత భాగం మాత్రమే పూర్తయింది, బేస్మెంట్ వరకే పూర్తయింది. అది పూర్తయితే అమృత యూనివర్సిటీ చేరుకోవటం చాలా ఈజీ అవుతుంది. మనం సైడ్ వాల్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది అమరావతిలో కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న బ్రిడ్జ్. విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. అలాగే కొండవీటి వాగును కూడా పక్కనే మనకి డెవలప్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు వర్క్స్ అయితే చాలా పెండింగ్లో ఉంది. ఎటువంటి వాహనాలు రావడానికి మాత్రం ఇక్కడ నుండి అయితే ఇంకా ఛాన్సే లేదు. ఈ కొంతవరకు మాత్రమే, ఇప్పుడు మనం చూసిన రోడ్డు వరకు మాత్రమే వాహనాలు రావడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్నది E5 రోడ్డు మీద నిర్మిస్తున్నటువంటి అండర్ పాస్. మనకి నిడమర్రు దాటిన తర్వాత, నిడమర్రు మంగళగిరి రోడ్డు దాటిన తర్వాత కొండవీటి వాగు మీద బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత ఈ రోడ్డు అయితే వస్తుంది గుంటూరు వైపు నుండి. రైట్ సైడ్ కొంత అప్రోచ్ వర్క్ అయితే పూర్తయింది, కానీ లెఫ్ట్ సైడ్ అయితే పూర్తిగా వర్క్ అనేది చేయాల్సిన పరిస్థితి ఇక్కడ మనం ఎదురుగా చూడొచ్చు. ఇప్పుడు మనం ఏదైతే నిలబడి ఉన్నామో అది E5 రోడ్డు. అమరావతికి సంబంధించి ప్రతి ఈ సిరీస్ రోడ్లన్నీ కూడాను నేషనల్ హైవే 16కి టచ్ అవ్వాల్సిందే. కొన్ని రోడ్లకి అండర్ పాస్ నిర్మాణం అయితే జరిగింది, మరి కొన్నిటికి అక్కడతో ఎండ్ అయిపోతాయి. మనం ఎదురుగా చూడొచ్చు హై టెన్షన్ వైర్లు కూడా పైకి లేపారు, ఇంకా వైర్లు అయితే బిగించలేదు. మనం ఒకసారి చూడొచ్చు ఈ హైవే కోసం. ప్రజెంట్ మనం ఉన్నది E4 రోడ్డు. మందడం దగ్గర E4 రోడ్డు మీద నిర్మించిన అండర్ పాస్ దగ్గర అయితే మనం ఉన్నాం. మంగళగిరి టు మందడం వెళ్ళే దగ్గర ఈ అండర్ పాస్ అనేది వస్తుంది. ఈ అండర్ పాస్ కోసం అప్రోచ్ రోడ్డు వేయటానికి, ర్యాంపు వేయటానికి ఈ మందడం మంగళగిరి రోడ్డుని అయితే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ఇది దాటిన తర్వాతనే మనకి మందడం దగ్గర టోల్ గేట్ అనేది వస్తుంది, వెహికల్స్ వస్తున్నాయి కదా. అదే దారిలో ప్రస్తుతానికైతే ఈ అండర్ పాస్ కింద నుండి సర్వీస్ రోడ్లోకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ పాత మందడం రోడ్లోకి అయితే వెళ్ళాల్సిన పరిస్థితి. ఒకసారి మనం ఆ రూట్ కూడా అయితే చూద్దాం. వర్క్స్ అయితే ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయని చెప్పొచ్చు. ర్యాంప్ వర్క్ జరుగుతుంది, రైట్ సైడ్ వర్క్ అయితే చాలా వరకు ఫినిష్ అయింది. అలాగే లెఫ్ట్ సైడ్ ఇంకా వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి వర్క్స్ ఏ విధంగా ఎంతవరకు పూర్తయిందో చూద్దాం. దూరంగా మనం చూస్తే టోల్ గేట్ కనిపిస్తూ ఉంది. మందరం వెంకటపాలెం మధ్యలో నిర్మించినటువంటి టోల్ గేటు. మనకి ఎదురుగా ఉన్న రోడ్డే మంగళగిరి వెళ్ళే రోడ్డు. వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు మంగళగిరి వైపు వెళ్తున్నాయి. అలాగే మనం లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే మందరం వైపు అయితే వెళ్తాం. ఈసారి రెండు వైపులా కూడా సర్వీస్ రోడ్లు అనేది ఇవ్వడం జరిగింది. మంగళగిరి నుండి మందడం వెళ్ళే రోడ్ని క్లోజ్ చేయటం వల్ల ఈ రోడ్ను ఉపయోగించుకొని వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్ల నుండి పాత మందడం రోడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం బోర్డులు కూడా గమనించుకోవచ్చు. ఇక్కడ మనం రైట్ సైడ్ గమనిస్తే E4 రోడ్డుకు సంబంధించి అండర్ పాస్కి ర్యాంప్ వర్క్ అయితే ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉంది. దగ్గరగా E4 నుండి మందడం టోల్ గేట్ మధ్యలో ఈ ర్యాంప్ అయితే వస్తుంది. ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ చేశారు, గ్రీన్ కలర్ మ్యాట్ కట్టారు కదా. ఇది పాత మంగళగిరి టు మందడం రోడ్డు ప్రస్తుతం అయితే క్లోజ్ చేయడం జరిగింది. వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్ను ఉపయోగించుకొని మంగళగిరి మందడం రోడ్లు మంగళగిరి నుండి మందడం రోడ్లోకి రావాల్సి ఉంటుంది. మనం ఎదురుగా చూస్తున్నాం వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు. ఇలా రైట్కి వెళ్తే మనం మందడం వైపు, అలాగే వెలగపూడి సచివాలయం వైపు అయితే వెళ్తాం. వన్స్ E4 రోడ్డు పూర్తయితే మనకి ఈ రోడ్డు కూడా చాలా తక్కువ ఉపయోగిస్తారని చెప్పొచ్చు. కేవలం మందడం గ్రామంలోకి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగిస్తారు. మనం ఎదురుగా చూస్తున్నది టోల్ గేటు, మందడం వెంకటపాలెం గ్రామాల మధ్యలో నిర్మించినటువంటి టోల్ గేటు. ఈ వెస్ట్ బైపాస్ సంబంధించి 2 టోల్ గేట్లు వస్తాయి. అందులో ఒకటి మందడం దగ్గర నిర్మించడం జరిగింది. టోల్ గేట్ నిర్మాణం అయితే దాదాపుగా పూర్తయింది.
నా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పల్స్ ట్రావెలర్.